सद्गुरुदेव जय पद शरणों श्रेयस रूप चरणों शरणों। जय सद्गुरुदेव जय पद शरणों श्रेयस रूप चरणों शरणं। जय सद्गुरुदेव जय पद शरणं श्रेयस रूप चरणों शरणं। ఏ విధంగా అయితే మన స్థూల శరీరానికి మనకు కనిపించే ఈ దేహానికి తినే పదార్థాల ద్వారా తాగే పదార్థాల ద్వారా ఏ విధంగా అయితే శక్తి వస్తుందో అలాగే మన మనసుకు కూడా శక్తిని ఇవ్వాల్సిన అవసరం ఉంది. సరిగ్గా కనుక నిద్రపోయినట్టయితే అన్ని ఇంద్రియాలు నిష్క్రియం అయిపోయి మనసులో లయమైనట్లయితే ఆ తర్వాత రోజు లేచినప్పటికీ చాలా ప్రఫుల్లితంగా లేస్తారు. నిద్ర లేకపోతే ఆ తర్వాత రోజు చాలా బద్ధకంగా ఉంటుంది. అంటే శరీరానికి విశ్రాంతి లేకపోతే తర్వాత రోజు చాలా కష్టంగా గడుస్తుంది, చాలా బద్ధకంగా ఉంటుంది, పని జరగదు. అందుచేత నిద్ర అనేది విశ్రాంతి అనేది చాలా అవసరం. ఏ విధంగా శరీరానికి విశ్రాంతినిస్తున్నామో అదేవిధంగా మానసిక విశ్రాంతి కూడా అవసరం. ఈ సూక్ష్మ శరీరం అంటే మనసు ఏదైతే ఉందో అది ఆలోచన చేసే పని చేస్తుంది. మనసు చేసే పని ఆలోచన చేయడం, అన్నిటినీ విచారించడం. ఏ విధంగా అయితే శరీరానికి నిద్ర ద్వారా విశ్రాంతినిచ్చామో అదేవిధంగా మనసుకు కూడా విశ్రాంతినివ్వాలి. దానికోసం మన మహర్షులు సంత మహాత్ములు ఏం చెప్పారంటే ఉదయం అర్ధగంట సమయం, సాయంత్రం అర్ధగంట సమయం తప్పనిసరిగా పూజ చేయాలని. అలా చేసినట్లయితే మానసిక విశ్రాంతి లభిస్తుంది. అంటే ఉదయం అర్ధగంట సమయం, సాయంత్రం అర్ధగంట సమయం మెడిటేషన్ చేయాలి, ధ్యానం చేయాలి, పరమాత్మని ఆరాధించాలి. పరమాత్మని ఆరాధించడం ఒక సిస్టమేటిక్ పద్ధతిలో ఆరాధించాలి. మన దేశంలో 99% కంటే ఎక్కువ మంది ప్రజలు భగవంతుడు ఉన్నాడనే నమ్ముతారు. వాళ్ళు ఏ ధర్మానికి చెందిన వారైనప్పటికీ కూడా వారు ఈ మెడిటేషన్ ధ్యానం అనేది చేయాలి. క్రియాయోగం కాదు, ధ్యానయోగాన్ని అవలంబించాలి. దానివల్ల ఈ ధ్యానయోగం వల్ల మనసుకి ఏకాగ్రత లభిస్తుంది. ఎప్పుడైతే మనసుకి ఏకాగ్రత లభిస్తుందో చిత్తేకాగ్రత లభిస్తుంది. చిత్తేకాగ్రత లభించిందంటే విచారశూన్యత ఏర్పడుతుంది. ఎప్పుడైతే విచారశూన్యత ఏర్పడిందో అన్నీ నిష్క్రియమైపోతాయి. మనసు నిష్క్రియమైపోయింది అంటే మనసు ఏ ఆలోచన చేయదు. మనసు ఇంద్రియాలు ఏ విధంగా నిష్క్రియమైపోయి మనసులో లయమవుతాయో అదేవిధంగా మనసు కూడా నిష్క్రియమైపోయి ఆత్మలో లయం చెందుతుంది. పరమాత్మ ఉన్నాడో లేదో మీరు నమ్మండి, నమ్మకపోండి, కానీ మీ అస్తిత్వాన్ని అయితే మీరు నమ్ముతారు కదా. మీ అస్తిత్వాన్ని బాగుపరుచుకోవాల్సిన బాధ్యత మనదే. ఎవరి అస్తిత్వాన్ని, ఎవరి వ్యక్తిత్వ వికాసాన్ని మెరుగుపరుచుకోవాల్సిన బాధ్యత వారిది. పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది చాలా ప్రముఖమైనది. ఈ వ్యక్తిత్వ వికాసాన్ని మెరుగుపరుచుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలి అంటే దానికి ఈ ధ్యానం, మెడిటేషన్ చేయడం అనేది చాలా ప్రముఖమైనది, ఇంపార్టెంట్. మెడిటేషన్ చేయడం వల్ల మనసుకి విశ్రాంతి లభిస్తుంది. మెడిటేషన్లో, ధ్యానంలో మనసుని ఒకవైపు మళ్ళించండి. అప్పుడు ఆలోచన నుంచి, విచారాల నుంచి, అన్ని ఆలోచనల నుంచి అది దూరం జరుగుతుంది. దానివలన ధ్యానంలో విచార శూన్యత కలుగుతుంది. ధ్యానం కలగడం ప్రారంభించిన దగ్గర నుంచి మనకి ఆలోచనలు అనేవి రావడం తగ్గుతూ ఉంటాయి. ఎప్పుడైతే
ఈ ఆలోచనలు రావడం తగ్గినాయో మనసు నిష్క్రియమవుతుంది. ఎప్పుడైతే మనసు నిష్క్రియమైందో మనసుకి సీదాగా ఆత్మతో సంబంధం ఏర్పడుతుంది. మనసుకి ఎప్పుడైతే ఆత్మతో సంబంధం ఏర్పడిందో ఆత్మలో ఏమున్నాయి? చైతన్యత మరియు ఆనందము. అప్పుడు ఎప్పుడైతే మనస్సు ఆన ఆత్మతో సంబంధం ఏర్పరచుకుందో అప్పుడు ఖచ్చితంగా ఆనందం యొక్క అనుభూతి కలుగుతుంది. ఎటువంటి అనుభవం కలుగుతుంది అంటే మన మస్తిష్కం అంతా ఎంతో తేలికైపోయినటువంటి అనుభూతి కలుగుతూ ఉంటుంది. మానసిక శాంతి లభిస్తుంది. ఇవన్నీ మాటల్లో కాదు, ధ్యానం చేస్తుంటే ఇవన్నీ ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్డ్గా అనుభవపూర్వకంగా మనకి తెలుస్తుంది. సుందరమైనటువంటి ఆలోచనలు వస్తాయి, ఉన్నతమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అప్పటి వరకు మనకి ఏమైతే సమస్యలు ఉన్నాయో, ఏవైతే ప్రాపంచికమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా నెమ్మదిగా తేలిక అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మానసిక వికాసం ఉందో మన సమస్యలు కూడా నెమ్మదిగా తేలిక అవ్వడం అనేది మొదలవుతూ ఉంటుంది. ఈ మెడిటేషన్, ఈ ధ్యానం వల్ల ఆలోచన శూన్యత వస్తుంది, దానివల్ల జ్ఞానం లభిస్తుంది. ఎప్పుడైతే జ్ఞానం లభించిందో అప్పుడు మనకి ఈ ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. నేనెవరు? నేను ఎందుకు వచ్చాను? నా పని ఏమిటి? అనేటువంటి ప్రశ్నలు అన్నీ మనలో ఉద్భవిస్తాయి. మనకి అన్నిటిలోని కూడా మన ఇష్టదైవం పరమాత్మని, భగవంతుని చూడడం జరుగుతుంది. సంత తులసీదాస్ గారికి అన్ని వస్తువుల్లోని అన్నిటిలోని వారి ఇష్టదైవమైనటువంటి రాముడే కనిపించేవారు. అలాగే సూరదాసు గారికి ప్రతి లతల్లోనూ, పుష్పాల్లోనూ, రాళ్లలోనూ, కణకణంలోనూ అన్నిటిలోనూ కూడా వారి ఇష్టదైవమైనటువంటి కృష్ణ భగవానులే కనిపించేవారు. క్రీస్తు చెప్పినట్టుగా మీ వలె మీ పొరుగువారిని ప్రేమించండి. ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఎప్పుడైతే మనం ధ్యానం చేసి మానసిక వికాసాన్ని పొందుతామో అప్పుడే ఇది జరుగుతుంది. లేకపోతే మానసిక వికాసం ఎప్పుడైతే రాదో, ఎప్పుడైతే మనసు నిష్క్రియం కాదో అప్పుడు పైవేవి జరగవు. దానికోసం మన మహర్షులు, సంత మహాత్ములు ఏం చెప్తున్నారంటే ధ్యానం చేస్తూ మన మనస్సుని ఒకవైపుకి మరల్చండి, లగ్నం చేయండి. ఒకే ఆలోచన వైపు, ఒకే ఇష్టదైవం వైపు లగ్నం చేయండి. దానివలన విచారశూన్యత లభిస్తుంది. ఎప్పుడైతే విచారశూన్యత వచ్చిందో ధ్యానం కలగడం ప్రారంభమవుతుంది. విచారశూన్యత ఎప్పుడైతే వస్తుందో మనస్సుకి ఆత్మతో సీదాగా సంబంధం ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఆత్మతో సీదాగా సంబంధం ఏర్పడిందో అప్పుడు ఆనందం ఖచ్చితంగా అనుభవంలోకి వస్తుంది. అప్పుడు మన ఆలోచనలు అనేవి మారుతాయి, మన ఆలోచనలు ఉన్నతంగా మారుతాయి. మన ఆలోచనలన్నీ ఇతరులకి సాయం చేయడానికి మన ఆలోచనలు మారుతుంటాయి. మన సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది, చాలా డెవలప్ అయింది. ఎంతవరకు అంటే చంద్రుని మీద వరకు వెళ్ళేంత సైన్స్ డెవలప్ అయింది. కానీ మనసుకి ఏ విధంగా విశ్రాంతినివ్వాలి అక్కడ వరకు మాత్రం సైన్స్ చేయలేకపోయింది. దానికి మన మహర్షులు, సంత మహాత్ములు ఏదైతే చెప్పారో ఆ పద్ధతిని మర్చిపోయాం. ఈ సైన్స్ దానిలో పడి మహర్షులు, సంత మహాత్ములు ఏదైతే విధానాన్ని మనకు తెలియజేశారో ఆ విధానాన్ని మనం పాటించడం లేదు. పాటించకపోగా ప్రతి దేశం కూడా ఏం చేస్తుంది? ఆయుధాలని సమకూర్చుకుంటుంది. సమకూర్చుకోవడమే కాకుండా ఆయుధాలని ఎక్కువగా ఉత్పత్తి చేసుకుంటూ పోతుంది. భయంకరమైన మారణాయుధాలను తయారు చేసుకుంటూ పోతుంది. అసలు మనిషికి శత్రువు ఎవరు? మనిషికి ఉన్న శత్రువులకైతే ఒక రైఫిల్ అయితే సరిపోతుంది. మరి ఈ అణుబాంబుల వల్ల, ఈ అణు ఆయుధాల వల్ల ఉపయోగం ఏంటి? అవి కనిపెట్టవలసిన ఉపయోగం ఏముంది? దీనివల్ల మనిషి జాతి నాశనం అయిపోతుంది. ఈ భయంకరమైన ఆయుధాలు కనుక పొరపాటున కానీ ప్రయోగిస్తే ఇప్పుడు ఎంతమంది అయితే ప్రపంచ జనాభా ఉన్నారో వారంతా 40 సార్లు మరలా జన్మ ఎత్తినా కానీ ఈ ఆయుధాలు వారు నాశనం అయ్యేంత ఆయుధాలు కనిపెట్టబడినాయి. అంటే
ఇప్పుడున్న జనాభా 40 సార్లు మళ్ళీ జన్మెత్తి చనిపోయేంత ఆయుధాలు కనిపెట్టబడినాయి. అంత అవసరమా? ప్రముఖ శాస్త్రవేత్త అయినటువంటి సైన్స్కి సంబంధించిన శాస్త్రవేత్త అయినటువంటి ఐన్స్టీన్ గారు ఏం చెప్పారంటే, సైన్స్ టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది. ఎంత అభివృద్ధి చెందిందో కానీ మూడో ప్రపంచ యుద్ధం ఎలా జరుగుతుందో నాకు తెలియదు, కానీ ఒకవేళ 4వ ప్రపంచ యుద్ధం మాత్రం జరిగితే అది కేవలం కర్రలతోనూ రాళ్లతో మాత్రమే జరుగుతుంది అని తెలియజేశారు. అంటే మొత్తం మారణాయుధాలన్నీ అప్పుడే అయిపోతాయి. ఇంకా 4వ ప్రపంచ యుద్ధం అంటూ వస్తే కర్రలతోనూ రాళ్లతోనూ మాత్రమే జరుగుతుంది. ప్రపంచ పరిస్థితి చాలా దుస్థితి అయిపోతుంది. అందుచేత మనసుకి నిద్ర విశ్రాంతినివ్వడం అనేది చాలా అవసరం. దానికి ఆత్మతో సంబంధం ఏర్పడడం చాలా అవసరం. దానివల్ల మనకి పరమాత్మ దర్శనం కలుగుతుంది, ఆత్మదర్శనం కలుగుతుంది, మనకి నిజమైనటువంటి వికాసం కలుగుతుంది, నిజమైనటువంటి మన అభివృద్ధి మనకు కలుగుతుంది, నిజమైన జ్ఞానం సత్య జ్ఞానం మనకి లభిస్తుంది. అందుకోసం మన మహర్షులు సంత మహాత్ములు ఒక విధానాన్ని ఏమని చెప్తున్నారంటే, ఉదయం అర్ధగంట సమయం, సాయంత్రం అర్ధగంట సమయం తప్పనిసరిగా సంధ్యావందనం చేయాలని చెప్తున్నారు. గృహస్థులైనప్పటికీ సన్యాసులైనప్పటికీ ఏ ధర్మానికి సంబంధించిన వారైనా ఏ పద్ధతి పాటించేవారైనా ఉదయం అర్ధగంట సాయంత్రం అర్ధగంట సమయం ఖచ్చితంగా నిశ్చయం చేసుకొని ఆ సమయంలో సంధ్యావందనం చేయాలని చెప్తున్నారు. అయితే మన దేశంలో 99% కంటే ఎక్కువ మంది జనులు భగవంతుడు ఉన్నాడనే నమ్ముతారు. దానిలో చాలామంది అరగంట కన్నా ఎక్కువే పూజ చేస్తారు. కానీ వారిని కనుక మనం పోయి ఈ పూజ వలన మీకు ఏమి లాభం చేకూరింది అని మనం అడిగితే దానికి వారు ఏం చెప్తారంటే, అయ్యా మా ఇంట్లో ఒక మందిరం ఉంది, మా తాతగారు పూజలు చేసేవారు, మా నాన్నగారు పూజలు చేస్తున్నారు, మేము పూజలు చేస్తున్నాం, మమ్మల్ని చూసి మా పిల్లలు చేస్తారు, మంచి విషయమే కదా, భగవంతుని యందు భయభక్తులు ఏర్పడతాయి, గాడ్ ఫీరింగ్ ఏర్పడుతుంది, ఇంత మించి కావాల్సింది ఏముంది అని 4 మాటలు చెప్పి ఆగిపోతారు. కానీ మనం ఒకవేళ దీనివల్ల మీకు ఏమైనా ఆంతరిక లాభం కలిగిందా అని అడిగితే అవును అని చెప్పేవాళ్ళు బహు కొద్ది మంది మాత్రమే ఉంటారు. అందుచేత మీరు ఏ ధర్మానికి చెందినవారైనప్పటికీ, ఏ పద్ధతికి చెందినవారైనప్పటికీ, ఏ పద్ధతిలో పూజ చేసేవారైనప్పటికీ ఇప్పుడు తెలియజేయబోయే విధానంలో పూజ చేసుకున్నట్లయితే చక్కటి ధ్యానం కుదురుతుంది. మనకి 2 రకాల పూజారులు ఉన్నారు, సాకార పూజారులు, నిరాకార పూజారులు. వీరు ఎప్పటి నుంచో ఉన్నారు, పురాతన కాలం నుంచి ఉన్నారు. వీరికి వాద వివాదాలు జరుగుతుంటాయి, గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇద్దరు ఇప్పటికీ ఉన్నారు. ఎందుకంటే మానవ స్వభావమే అంత. ఎవరికైతే రూపం యందు మూర్తి యందు ప్రేమ ఉంటుందో వారిని సాకార పూజారులు అంటారు. అంటే ఎవరైతే రూపాన్ని నమ్ముతారో వారిని సాకార పూజారులు అంటారు. ఎవరైతే రూపం మీద మూర్తి మీద ప్రేమ ఉండదో నమ్మరో వారిని నిరాకార పూజారులు అంటారు. మన మహర్షులు సంత మహాత్ములు సద్గురు మహాత్ములు వీరిద్దరి కోసం కూడా చక్కటి విధానాన్ని తెలియజేయడం జరిగింది. ముందుగా సాకార పూజారులు చూసినట్లయితే, సాకార పూజారులు ముందుగా ఒక ఇష్టదైవ నామాన్ని ఎంచుకోవాలి, ముందుగా ఒక ఇష్టదైవాన్ని ఎంచుకోవాలి. ఏ మూర్తి యందైతే ఏ రూపం యందైతే వారికి అత్యంతమైన ప్రేమ కలుగుతుందో, ఉన్నతమైన భావం కలుగుతుందో, చాలా ఇష్టం ఏర్పడుతుందో ఆ మూర్తినే ఇష్టదైవంగా భావించండి. ఆ మూర్తిని ఇష్టదైవంగా ఎన్నుకోండి. ఆ మూర్తికే ఆ రూపానికే పూజ చేయండి, ధ్యానం చేయండి. నిరంతరం ఆ మూర్తి స్మరణలోనే ఉండండి. కానీ ఒకసారి రాముడికి పూజ చేసి, మరోసారి కృష్ణుడికి, మరోసారి దేవికి
ఇలా రోజు రోజుకి ఒక్కొక్క మూర్తిని మార్చుకుంటూ పోతే పూజ యొక్క అసలు ఉద్దేశం నెరవేరదు, పూర్తి లాభం చేకూరదు. అసలు పూజ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిత్తేకాగ్రత, అంటే ఆలోచన రాహిత్యం. ఒకే ఇష్టదైవానికి ధ్యానం చేసినప్పుడు మాత్రమే ఈ చిత్తేకాగ్రత లభిస్తుంది. మార్చుకుంటూ పోతుంటే ఇష్టదైవాన్ని చిత్తేకాగ్రత కలగదు. అందుచేత ఒకే ఇష్టదైవాన్ని ఉపాసన చేయాలి. మనకు ఎవరైతే సంత మహాత్ములు ఉన్నారో వారందరూ కూడా ఒకే ఇష్టదైవానికి చెందినటువంటి ఉపాసకులు. అది ఎవరైనా కానీ సంత తులసీదాస్ గారు రాముని ఉపాసకులు. ఒకసారి వారు ఒక మందిరానికి వెళ్ళారు, కృష్ణ మందిరానికి. అందరూ అక్కడ దండ ప్రణామాలు చేయడం జరిగింది. వారి శిష్యులతో పాటు తులసీదాస్ గారు వెళ్ళడం జరిగింది. అక్కడ శిష్యులందరూ ఆ మూర్తికి దండ ప్రణామాలు చేయడం జరిగింది, ఆ కృష్ణుని మూర్తికి. కానీ తులసీదాస్ గారు ప్రణామం చేయలేదు. అప్పుడు అందరూ ఆయన్ని, అయ్యా మీరు చాలా గొప్ప భగవద్భక్తులు, మరి ఎందుకు భగవంతుని మూర్తికి మీరు ఎందుకు ప్రణామం చేయలేదు, ఎందుకు దండం పెట్టలేదు అని అడగడం జరిగింది. దానికి తులసీదాస్ గారు ఏడుస్తూ ఆ భగవంతుని స్తుతిస్తూ సుందరమైన భగవంతుని సుందరంగా వర్ణిస్తూ, ఈ తులసీదాసు యొక్క తల ఆ మూర్తికి ధనుర్బాణాలు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మాత్రమే ఈ తులసీదాసు యొక్క తల వంగుతుంది అని చెప్పడం జరిగింది. ఆయన అన్నారో లేదో ఆ మూర్తికి, ఆ కృష్ణుని మూర్తికి ధనుర్బాణాలు రావడం జరిగింది. వెంటనే తులసీదాస్ గారు ఆ మూర్తికి దండ ప్రణామాలు చేయడం జరిగింది, సాష్టాంగ దండ ప్రణామాలు చేయడం జరిగింది. అంచేత అదేవిధంగా సూరదాస్ గారు, ఆయన ఒకే ఇష్టదైవం కృష్ణ భగవానుని ఉపాసకులు. వారికి కణకణంలోనూ అన్నిటిలోనూ కేవలం కృష్ణ పరమాత్మల వారే మాత్రమే కనిపించేవారు. అంచేత ఒకే ఇష్టదైవ ఉపాసకులుగా ఉంటే ధ్యానం చక్కగా కుదురుతుంది, చిత్తేకాగ్రత కలుగుతుంది. మన ఆత్మ ఎవరినైతే ఒప్పుకుంటుందో, మన ఆత్మ ఎవరినైతే యాక్సెప్ట్ చేస్తుందో దాన్నే మీరు ఇష్టదైవంగా భావించి ధ్యానం చేయాలి. రోజు రోజు మార్చుకుంటూ మాత్రం పోకూడదు. ఒకసారి ఇష్టదైవాన్ని నిర్ణయించుకున్న తర్వాత పూజ ఎలా చేసుకోవాలంటే, కంబళి కానీ కుశాసనం కానీ వేసుకొని కూర్చోండి, శుభ్రమైన దుప్పటి పరుచుకొని, రాత్రి వస్త్రాలుంటే మార్చుకోవాలి. స్నానం చేయగలిగితే పర్వాలేదు, ఒకవేళ స్నానం చేయలేకపోతే మొంగాళ్ళు చేతులు కడుక్కొని కూర్చోవాలి. కూర్చొని ప్రేమగా మీ ఇష్టదైవాన్ని కల్పనలో సహజ శరీరంతో సశరీరంతో మీ ముందు మీ ఇష్టదైవం విరాజమానులై ఉన్నట్టు కల్పన చేసుకోవాలి. చేసుకొని ఒక భజన గీతం పాడండి. ఈ భజన గీతం వల్ల ఏమవుతుందంటే అప్పటి వరకు బహిర్ముఖంగా ఉన్న మీ మనసు పరమాత్మ, మీ ఇష్టదైవం వైపు, పరమాత్మ వైపు మళ్ళుతుంది. ధ్యానం కుదరటానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే బహిర్ముఖంగా ఉన్న మనసు అంతర్ముఖమైందో ధ్యానం కుదురుతుంది. ఆ పవిత్రమూర్తిని మీ హృదయంలో స్థాపించుకోండి, ధ్యానంలో కలుగుతుంది. మన ఆత్మ మనల్ని చూస్తూ ఉంటుంది. మన మనసు ఏం చేస్తుందో మన ఆత్మ చెబుతూ ఉంటుంది. ध्यान योग के कार्यक्रम आनंद योग से निशुल्क जुड़ने के लिए संपर्क करें 9810239677।